హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే పక్కింటి వరకు వాసన గుమగుమలాడేలా ఎగ్ గ్రేవీ అయితే చేసేద్దాం రండి. చాలా సింపుల్గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ అయితే ఆయిల్ పోసేసుకుందాము. సాల్ట్ పైనే చల్లుకోవాలండి. పసుపు 1 స్పూన్ అయితే వేసుకుందాము. చిల్లీ పౌడరు మనకు కారం తగ్గట్టుగా వేసేసుకోవాలి. మొత్తానైతే బాగా మిక్స్ చేసుకునేసి ఎగ్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకునేసి స్కిన్ అంతా తీసుకునేసి 4 ఘాట్లు అయితే వేసుకున్నానండి. దీన్ని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకుందాము. అదే ప్యాన్లోనే 2 స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పెద్ద ఆనియన్ చిన్న చిన్నవిగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి తురుమైతే వేస్తున్నాను. మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. పచ్చివాసన పోయిన తర్వాత పిడికెడు పుదీనా అయితే వేస్తున్నానండి. పుదీనా వేసారంటే స్మెల్లే కాదండి, టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. చిన్నదిగా దాల్చిన చెక్క, లవంగము, ఒక బిర్యానీ ఆకు చిన్నదిగా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను. మీడియం సైజ్ టొమాటోని పేస్ట్ చేసి అయితే వేసేసుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే దీన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము. పసుపు, జీలకర్ర పొడి, మనకి కారం ఎంత కావాలో దానికి సరిపడా వేసేసుకోవాలి. వేసేసుకునేసి మొత్తాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుందాము. ఇందులో వాటరు మనకి గ్రేవీగా కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు, వాటర్గా కావాలంటే వాటర్గా కూడా చేసుకోవచ్చు. 1.5 గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నానండి. ఆనియన్స్ అనేది బాగా కుక్ అయిన తర్వాత గరం మసాలా వేసేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని కూడా వేసేసుకునేసి 2 మినిట్స్ అలా అయితే ఫ్రై చేసేసుకుందాము. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర చల్లేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని అన్నము, రోటీ, చపాతి, దోశ ఎందులో కన్నా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. వాసన వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.